నన్ను క్షమించు నాన్న. అరే వదిలేసేయమ్మా, ఇదంతా ఒక అవమానమా? ఇలాంటి అవమానాల్ని మీ నాన్న ఎన్నో చూశాడు. మీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరిగాయి. హోటల్లో పార్సిల్ తీసుకోవడం చూసుంటావు. నేను బంతిలో నిలబడి పార్సిల్ తీసుకున్నవాడిని. మీరంతా ఆకలితో ఉండేటప్పుడు మండపంలో ఎంగిలాకులన్నీ ఎత్తి శుభ్రం చేసి పార్సిల్ తీసుకుని వెళ్తూ ఉంటే అది చూసి పెళ్ళింటి వాళ్ళు నువ్వు కావాలంటే తినేసెళ్ళు, పార్సిల్ తీసుకుని వెళ్ళడానికి ఇదేమైనా హోటలా అనేవాళ్ళు. అప్పుడు నేను తినకుండానే వచ్చేసేవాడిని అమ్మా. ఇదంతా అలవాటైపోయిందమ్మా. ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది నాన్న, ఇక్కడ ఎవరు మనుషుల్ని మనుషులుగా చూడటం లేదు. ఒంటి మీద వేసుకునే బట్టల్ని చూసి విలువిస్తున్నారు. నేను అక్కడ కూర్చునేవాడిని కాదమ్మా. బాగా ఆకలిగా ఉండటంతో ఎక్కడా ఖాళీ లేక అక్కడ కూర్చున్నాను. నన్ను అక్కడి నుంచి లేపటం నాకు బాధగా లేదమ్మా. తినడానికి ఇక్కడికి వచ్చావని ఆవిడ అన్న మాటలకి మనసుకు చాలా బాధగా ఉందమ్మా. ఉండు నాన్న, ఇప్పుడే వస్తాను. అలాగే. ఇంకో దోశ తింటావా నాన్న? పిండుందా అమ్మా? ఉంది నాన్న. నువ్వు కూడా తినాలి కదే. నేను తింటానులే అమ్మమ్మా. ఇంకో దోశ వేసుకురామ్మా. అలాగే.